చెందిన ఒక గిరిజన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచార యత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు సోమవారం ఓటు వేసేందుకు వెళ్లిన ఈ సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువకుడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంట్లోకి వెళ్లి గడి వేసుకుని మానవ మృగం నుంచి తప్పించుకుంది. ఇంటికొచ్చిన తల్లిదండ్రులు బాలిక పరిస్థితిని చూసి యువకుడిని నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన అతడు బాధితులపై దాడి చేసి 5 వ్యక్తుల తలలు పగలగొట్టాడు. తిరువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన కొలికిపూడి న్యాయం చేయాలని పిఎస్ ఎదుట ధర్నా చేశారు. తిరువురు నియోజకవర్గం ఏకొండూరు మండలంలో రామచంద్రాపురం అనే గ్రామంలో నిన్న అందరూ పోలింగ్ హడావుల్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఎవరు లేని సమయంలో ఒక గిరిజన మైనర్ బాలికని ఆ పక్కనే ఉండే ఒక యువకుడు ఇంట్లోకి లాక్కెళ్ళి అత్యాచార ప్రయత్నం చేసినప్పుడు 11 సంవత్సరాల ఆ పాప భయపడి అతని చేతిని కొరికి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకి సంఘటన జరిగిన దగ్గర నుంచి సాయంత్రం ఆ పాప తల్లిదండ్రులు ఓటేసి ఇంటికి వచ్చేంత వరకు ఆ పాప భయంతో ఇంటి నుంచి బయటికి రాకుండా గజగజ వణుకుతూ ఇంట్లోనే ఉంది. తల్లిదండ్రులు ఓటేసి వచ్చిన తర్వాత ఎందుకు వణుకుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు అన్నప్పుడు ఆ పాప విషయం చెప్పింది. అప్పుడు ఆ పాప తల్లిదండ్రులు పొరుగు వారు ఇంకొక నలుగురు ఎవరైతే ఆ పని చేశారో ఆ కుర్రాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు బాధితుల మీదే మళ్ళీ దాడి చేసి ఒక 5-6 తలను పగలగొట్టారు. ఒక పక్క అత్యాచార ప్రయత్నం చేసిన వ్యక్తి మీద ఇంతవరకు కేసు లేదు, అరెస్ట్ లేదు. రెండో పక్క బాధితుల మీదే దాడి చేసి తలను పగలగొట్టి బాధితులు ఈరోజు తిరుమల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటే ఆ విషయంలోనూ ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి ఏకొండూరు పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, 2 దుర్మార్గమైన నేరాలు జరిగాయి. 11 ఏళ్ల పాపని రేప్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ మానవ మృగాన్ని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి. పైగా అతన్ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని మేము అడిగినప్పుడు ఇదే పెద్ద కేసు కాదు, ఇది 7 సంవత్సరాల లోపే కదా అని కాస్త నిర్లక్ష్యంగా పోలీసులు మాట్లాడటం అత్యంత దుర్మార్గం. అలాగే బాధితుల మీదే దాడి చేసి, బాధితులు 10 కుటుంబాలు ఉంటారు, వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు ఒక 50-60 కుటుంబాలు ఉంటాయి. బాధితుల్నే అక్కడి నుంచి ఖాళీ చేసి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారు. కాబట్టి ఇది అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు నేరం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రెండవది, ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తులో కూడా భద్రత కల్పించాలి. వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా సరే తీవ్రమైన చర్యలు తీసుకున్న వాళ్ళకి భద్రత కల్పించాలని పోలీసుల్ని అలాగనే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.